యావత్ ఆంధ్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మువ్వల ఎస్తేర్ రాణిగా మరలా మీ ముందుకు వచ్చాను. గత 35 సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీలో ఒక సీనియర్ లీడర్గా పనిచేశాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే బహుజన్ సమాజ్ పార్టీ నుండి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అయితే 2019లో మన పవన్ కళ్యాణ్ గారు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు అందుకోవడం జరిగింది. 2019లో ఈ పొత్తు అందుకున్న క్రమంలో నేను కూడా కాన్షీరామ గారు చనిపోయిన అనంతరం బహుజన్ సమాజ్ పార్టీలో ఇమ్మడలేక మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన నన్ను గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తు 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన అనంతరం 2-3 నెలల తర్వాత ఆయన భీమవరం రావడం జరిగింది. అప్పుడు కూడా అదే మీటింగ్లో నన్ను గుర్తించి నా దగ్గరకు వచ్చి మాట్లాడి మీతో నేను 20 minutes మాట్లాడాలని చెప్పారు. ఆ తరువాత వారితో నేను మాట్లాడలేకపోయాను. దానికి కారణం కొంతమంది నాయకులు నిజముగా పనిచేసే వాళ్ళని రానివ్వరు కనుక అదే క్రమంలో ఎంత సీనియర్ లీడర్ అయినప్పటికీ నన్ను రానివ్వకుండా చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నన్ను గుర్తు ఉంచుకున్న వ్యక్తిగా ఆయన కూడా నన్ను ఆహ్వానించలేదు. అయినప్పటికీ నేను 2019 నుండి 5 సంవత్సరాలు జనసేనకు పనిచేశాను. నిజముగా పనిచేసే వాళ్ళకి పార్టీలు సీట్లు ఇవ్వలేదు. బహుజన్ సమాజ్ పార్టీలో నేను చేసిన కృషికే మాన్యశ్రీ కాన్షీరామ్ గారు గుర్తించి నన్ను ఎమ్మెల్యేగా 4 సార్లు జనరల్ స్థానాల్లోనే పోటీ చేయించారు. అయితే నేను ఒక విషయం తెలియచేయడం మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు ఒక సీనియర్ లీడర్గా ప్రజలకు సహాయం చేయాలని అసెంబ్లీకి వెళ్ళి నా వాయిస్ వినిపించి నియోజకవర్గాల అభివృద్ధికై పాటు పడాలని కోరుకున్నాను. అయితే నాకు సీటు రాకపోయినప్పటికీ ధైర్యంతో నేను చింతలపూడి నియోజకవర్గం నుండి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు గాజు గ్లాసు గుర్తే వచ్చింది. అదే గుర్తుతో నేను పోటీ చేశాను. అక్కడ పోటీ చేసిన వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం నాయకులు తగిన వారికి సీట్లు ఇవ్వలేదన్న ఉద్దేశంలో ఖచ్చితంగా నేను ప్రజలకు నా యొక్క ఉనికిని తెలియచేసి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వారందరికీ వాగ్దానం చేయడం జరిగింది. ఒక మహిళగా ధైర్యంగా అతిరథ మహారథుల మధ్య నేను పోటీ చేశాను. కాంగ్రెస్తో సమానంగా నేను 3rd ప్లేస్లో ఉన్నాను. ఈరోజు ఏ పార్టీలో ఉన్నా పార్టీలో పనిచేసే వాళ్ళని నాయకులు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. అయితే నేను మాత్రం ఒక విషయం మీ ముందు పెట్టదలిచే ముందు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ ఛానల్ ఓపెన్ చేశాను. నా ఛానల్ వచ్చి మువ్వల ఎస్తేర్ రాణి @జనసాధికారత. నా మొబైల్ నెంబర్ వచ్చి 9848381631. మరి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నేను చెప్తున్న ప్రతి ఒక్క మాటను మీరు పూర్తిగా విని మీ యొక్క సలహాలు నాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు
4 పెద్ద పార్టీలు పోటీ చేసినాయి. ఈ 4 పెద్ద పార్టీల్లో కూటమిగా ఎవరున్నారో మీకు తెలుసు. ముగ్గురు కలిపి జగన్ గారిని ఓడించాలనే ముందుకొచ్చారు. జగన్ గారిని ఓడించడం ముఖ్యమా, ప్రజలకు సహాయం చేయడం ముఖ్యమా? ఈరోజు నాకు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళ మాటలను బట్టి కేవలం జగన్ గారిని ఓడించడానికే గద్దెనెక్కినట్టుంది తప్ప నిజముగా ప్రజలకు ఎవరు పని చేస్తారో నాకైతే తెలియదు. నేను ఈరోజు వరకు జనసేన నుండి నేనేమి రాజీనామా చేయలేదు. రాజీనామా చేయాలంటే 5 నిమిషాలు. ప్రజలకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అదే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అది రాజ్యాంగంలో ఇవ్వలేని పదవి, అంటే రాజ్యాంగంలో లేని పదవి. ఈ పదవి వలన వారు ఏమి చేస్తారో నాకైతే తెలియదు. ముగ్గురు పార్టీలకి 3 ఎజెండాలు ఉంటాయి. ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి కనీసం 2 నెలలు అవ్వలేదు, అప్పటికే వర్గ పోరాటం బయలుదేరింది. జనసేన నాయకుల మధ్యన, తెలుగుదేశం మధ్యన, బీజేపీ మధ్యన వర్గ పోరాటం మొదలైంది. మా పార్టీ మా వాళ్ళు అనుకుంటూనే మొదలుపెట్టారు. కనుక ఇది ఎంతవరకు నిలుస్తుందనేదే నాకు తెలియదు. ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడు జగన్ గారిని కలవలేదు. నేను ఆ పార్టీకి ఓటు కూడా వేయలేదు. కానీ ఇప్పుడు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. నేను ఆ పార్టీ మనిషిని కాకపోయినప్పటికీ వాస్తవాలు చెప్పడమే నాకు తెలుసు. మరి జగన్ గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే సినిమా యాక్టర్ కాదు. ఒంటరిగా పోరాటం చేయటం అంటే చాలా కష్టం. అయినప్పటికీ గత 10 ఏళ్ళుగా ఆయన పాదయాత్ర చేస్తూ ఓడిపోయినప్పటికీ అసెంబ్లీలో ఉండి 2019లో ముఖ్యమంత్రి కాగలిగారు. ఒక విషయం ఇక్కడ గమనించాలి. నేను గమనించిన విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు జగన్ గారు ఏమీ చేయలేదని అంటున్నారు కదా. మీకు ఒక విషయం అడుగుతున్నా. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టింది 2019లో. 2020లో కరోనా వచ్చింది. మరలా రెండవసారి కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది మీరు అందరూ చూశారు. కరోనా ఉన్నప్పటికీ చాలా వరకు హాస్పిటల్స్లో కానీ వెజిటబుల్స్ ఇవ్వటంలో కానీ ఎక్కడా తగ్గలేదు. ఆ టైంలో కూడా డాక్టర్స్కి రిక్రూట్మెంట్ ఇచ్చారు. చాలామందికి డాక్టర్ పోస్టులు ఇచ్చారు. చాలా వర్క్ చేశారు. ఎవరు బయటకు రాని సమయంలో హాస్పిటల్లో మంచి పని చేయించారు. ప్రతి ఆఫీసులోనూ వర్క్ చేయించారు. ఎంతో ఆర్థికంగా కూలిపోయింది. ఎందుకంటే ఎక్కడ పని జరగలేదు. ఆ టైంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా ధైర్యముతో ప్రజలకు 5 సంవత్సరాలు ఆయన పని చేశారు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతోనే ఉన్నప్పటికీ ప్రజలకు సహాయం చేయటం మానలేదు. కనుక మనం విమర్శించే ముందు మనమేమి చేశామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ ఒక్క వీడియోనే కాదు, ఎక్కువగా చెప్పడం వలన
మీరు ఎంతవరకు నా మెసేజ్ని వింటారో నాకు తెలియదు. ప్రతిరోజు మీ ముందుకు వస్తాను, వాస్తవాలు తెలియచేస్తాను. ఎవరు అధైర్యపడవలసిన విషయం ఏమీ లేదు. ముగ్గురు పార్టీలకి 3 ఎజెండాలు ఉంటాయి కనుక ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే ప్రజానాయకురాలుగా ఎవ్వరికీ భయపడక నేను మాత్రం ప్రజల ముందుకు వెళ్ళి న్యాయ అన్యాయాలు మాత్రం తెలియచేయాలని అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. మరి ముఖ్యంగా పదవులు వచ్చిన తర్వాత మన జీవితాలు మర్చిపోకూడదు. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చింది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే.